హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ఈరోజు వీడియోలో మా గార్డెన్లో ఒక చిన్న పిట్ట గూడు కట్టుకుంది. వాటిలోని చిన్న చిన్న బర్డ్స్ ఎగిరిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఇవాళ రేపో ఎగిరిపోతాయి. మీకు వీడియోలో సాధ్యమైనంత వరకు దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను. నేను ఒక 10 స్టెప్స్ దూరంగా ఉన్నాను, ఎందుకంటే దగ్గరగా వెళ్తే అవి వీడియో తీసే లోపలే ఎగిరిపోతాయేమో అని దూరం నుంచే వీడియో తీస్తున్నాను. మీరు కొంచెం నోటీస్ చేస్తే అవి కదులుతూ ఉంటాయి. చాలామంది సిటీస్లో ఉంటూ కాంక్రీట్ జంగల్లా ఫీల్ అవుతూ ఎక్కడికో లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటారు. అలా నేచర్కి దగ్గరగా వెళ్దాము అని కొంతమంది ట్రిప్కి వెళ్ళిపోతారు 4-5 డేస్. బట్ మీరు అనుకుంటే మీ టెర్రస్లోనే రకరకాల మొక్కలు ఇష్టంగా పెంచుకుంటే ఆర్గానిక్గానే పెంచుకోవాలండి. కెమికల్స్ వాడితే పక్షులు లేదా బటర్ఫ్లైస్ కావచ్చు, ఇవి కూడా మీ గార్డెన్లోకి ఎక్కువగా రావు. ఆర్గానిక్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ మొక్కలుగా పెంచితే ఇలా రకరకాల పక్షులు వస్తూ ఉంటాయి. రోజు గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటాయి. మీరు మార్నింగ్ లేవగానే యోగా చేస్తూ మెడిటేషన్ చేస్తూ లేదా అలా కూర్చుని రిలాక్స్ అవ్వాలన్నా ఇలా రకరకాల పక్షులు కిచకిచ అంటూ సౌండ్ చేస్తూ ఉంటే వినటానికి ఎంత బాగుంటుందో. అది మనం విలేజ్లో ఉన్న ఫీలింగ్నే ఇస్తుంది. అండ్ ఈ మొక్కల్ని పెంచడం కూడా పెద్ద కష్టమేం కాదు. మల్లె మొక్కల్లోనే ఇప్పుడు ఇది గూడు కట్టుకుంది. జామ మొక్కలు, సపోటా, సన్నజాజి, ఇలా రకరకాల మొక్కలు పెంచడం వల్ల హనీబీస్ వస్తుంటాయి, తేనెటీగలు వస్తూ ఉంటాయి, ఇలా పక్షులు వస్తూ ఉంటాయి. ఆక్సిజన్ కావాల్సినంత ఫ్రెష్ ఆక్సిజన్ మనకు అందుతుంది. టెర్రస్ గార్డెన్లో మొక్కల్ని పెంచడం కష్టం అనుకునే వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు సూట్ అయ్యే మొక్కలను మీకున్న ప్లేస్ రిలేటెడ్ నాకు కామెంట్ చేస్తే లేదా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ మీరు నాకు ఫోటో పంపించి మీ టెర్రస్ రిలేటెడ్ ఏ మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నారో చెప్తే నేను ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ బెస్ట్ అండ్ మనకి రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి అనేది కూడా నేను చెప్తాను. నోటీస్ చేస్తున్నారా అవి ఎలా తిరుగుతున్నాయో? నాకు తెలిసి మ్యాక్సిమం ఇవాళ ఎగిరిపోతాయి. ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఇంకొక విషయం, ఎప్పుడైనా మీ గార్డెన్లో ఇలా పక్షులు కనుక గూడు కట్టుకుంటే చాలామంది దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీస్తూ ఉంటారు, లేదా ఆ చిన్న గుడ్లు ఉంటే వాటిని చేతిలోకి తీసుకుని వీడియో తీస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే ఆ మదర్ బర్డ్స్ ఎప్పుడూ నోటీస్ చేస్తూ ఉంటాయి. పొరపాటున మీరు ఆ గూడు దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసిన ఆ ఎగ్స్ మీ చేతిలోకి తీసుకున్న అవి చాలా భయపడిపోయి వాటిని దూరంగా తీసుకువెళ్ళిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న పిట్టగూట్లు మీ గార్డెన్లో కూడా ఉంటే కనీసం ఒక 10 అడుగుల దూరంలో ఉండండి. ఒక 10 స్టెప్స్ దూరంగా ఉండి ఇలా వీడియో తీసుకున్నా లేదా ఫోటో తీయండి. దగ్గరగా వెళ్ళటం, గుడ్లు ఉన్నప్పుడు ఆ గుడ్లు టచ్ చేయడం లాంటివి ఆ బర్డ్స్ చూస్తే అవి భయపడి ఆ గుడ్లుని అక్కడి నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. అన్లెస్ ఆ పిల్లలు అయ్యేంత వరకు అవి చాలా కేర్ఫుల్గా ఉంటాయి. ఎవరైనా జనాలు అక్కడ తిరుగుతున్నారు అంటే ఆ చుట్టుపక్కల అవి సెక్యూర్గా లేదు అనే ఒక ఫీలింగ్లో ఉంటుంది. సో పిల్లలు అయ్యి ఇలా కొంచెం పెరిగిన తర్వాత దూరం నుంచి వీడియో తీయండి తప్ప దగ్గరగా వెళ్ళి వాటిని చూడటం కానీ చేతిలోకి ఎగ్స్ తీసుకోవడం కానీ చేయకండి. మనలానే అవి కూడా భయపడుతూ ఉంటాయి. చాలా సెక్యూర్గా పిల్లల్ని పెంచడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇవాళ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయడం కన్నా మీకున్న కొద్దిపాటి స్థలంలో కొన్ని మొక్కలు సేంద్రియ పద్ధతిలో పెంచండి. అవి కేవలం పచ్చదనానికి మాత్రమే కాదు, ఇలాంటి అద్భుతమైన ప్రకృతి అనుభవాలను కూడా మీకు బహుమతిగా ఇస్తాయి. ప్రకృతిని ప్రేమిద్దాం, పక్షులను కాపాడదాం, పచ్చదనాన్ని పెంచుదాం. I hope you like the video. See you again in another interesting video. Till then, happy gardening. Bye bye.